స్వేచ్ఛ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. స్వేచ్ఛ కుటుంబం లెఫ్ట్ భావజాలాలున్న కుటుంబం, కమ్యూనిస్ట్ భావజాలాలున్న కుటుంబం స్వేచ్ఛ కుటుంబం. ఆమె ఒక్కగానొక్క కూతురు. తండ్రి శంకరన్న అని పిలుస్తారు. లెఫ్ట్ భావజాలలో ఉన్న వ్యక్తి, కమ్యూనిస్ట్ భావజాలలో ఉన్న వ్యక్తి. తల్లి పేరు శ్రీదేవి. వాళ్ళిద్దరికీ స్వేచ్ఛ ఒకే ఒక్క సంతానం. కమ్యూనిస్ట్ భావజాలాలున్న కుటుంబం కాబట్టి ఒకే ఒక బిడ్డను కనాలని అనుకున్నారు. ఆ బిడ్డను కూడా ధైర్యంగా పెంచాలనుకున్నారు. భయం అన్నది తెలియని బిడ్డగా తమ బిడ్డను పెంచాలని అనుకున్నారు. అందుకే తనకి పూర్తి స్వేచ్ఛనిస్తూ కూడా పెంచారు. ఎక్కడ ఆమె నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు స్వేచ్ఛగా తీసుకో, ధైర్యంగా తీసుకో, సమాజానికి హితమైన నిర్ణయాలు తీసుకో అని ఆమెను ధైర్యంగా చెప్పేవారు. ఒక ఫైటర్లా ఆమెను పెంచారు అని చెప్తూ ఉండేది. తన కూతుర్ని, తన బిడ్డను కూడా, స్వేచ్ఛకు కూడా ఒకే ఒక బిడ్డ, ఆ బిడ్డను కూడా అలాగే ఫైటర్లా పెంచాలి అని అనుకుంటూ ఉన్నాను. సమాజం ముందు ఎప్పుడు తల వంచుకునే బతుకు ఉండకూడదు అని నా బిడ్డను పెంచాలనుకుంటున్నాను అనే స్వేచ్ఛ ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాంటి ధైర్యం కలిగిన స్వేచ్ఛ ఎందుకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది అని చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీకు స్క్రీన్ పైన కొన్ని చూపిస్తాను. స్వేచ్ఛ రాసే కొన్ని కవితలు ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. మా ప్రతినిధి సాగర్తో కూడా మాట్లాడదాం. ఒకసారి పీసీఆర్ స్వేచ్ఛ కవితలు అవిగో చూడండి ఒకసారి. స్వేచ్ఛ కవితా విధానం ఎలా ఉంటుంది అంటే, అమావాస్య రోజు కనిపించని చంద్రుడి గురించి, చిమ్మ చీకటి గురించి, కనిపించని చంద్రుడి గురించి కవిత రాస్తూ ఉంటుంది. అలాగే పున్నమి రోజు కనిపించే నిండు చంద్రుడి గురించి కవిత రాయగలుగుతుంది. చంద్రవంకలాగా కనిపించే చంద్రుడి గురించి కూడా కవిత రాయగలుగుతుంది. వెన్నెలపైన కవిత రాయగలుగుతుంది. పున్నమి చంద్రుడిపైన రాస్తుంది. ఉదయించే సూర్యుడిపైన, అస్తమించే సూర్యుడిపైన, వీచే గాలిపైన, నిశ్శబ్దం పైన, వీటన్నిటిపైన ఇలా తన కవితలో సమాజాన్ని మేలుకొలిపే, సమాజాన్ని ప్రశ్నించే భావజాలంతో ఈ కవితలన్నీ కూడా రాస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి. అదిగో, మన తెలంగాణను పరాయి శక్తులు, పరాధీన శక్తుల నుంచి కాపాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, జై తెలంగాణ అంటూ స్వేచ్ఛ పెట్టినటువంటి పోస్ట్. వెన్నెల గాలుల్లో మరొక పోస్ట్. వెన్నెల గాలుల్లో నా ఎదురుగా నువ్వు వచ్చి పక్కన కూర్చుంటే మల్లె చెట్టు విరగబూసింది. ఇట్లా చాలా కవితలు స్వేచ్ఛ కలం నుంచి జారువాలని ఉంటాయి. మట్టెపూల వాసన అని కూడా ఒక కవిత రాసింది. ఒక బుక్ను కూడా పబ్లిష్ చేసింది స్వేచ్ఛ. ఇలా చూడండి ఒకసారి. ఎక్కడికైనా వెళితే అడవిలో తిరగటం అంటే స్వేచ్ఛకు చాలా ఇష్టం. అడవిలో తిరగటం అంటే, ప్రకృతిలో తిరగటం అంటే స్వేచ్ఛకు చాలా ఇష్టం. బహుశా తన పేరుకు తగ్గట్టుగానే అలా అడవిలో ప్రకృతిని చూస్తూ ఆ ప్రకృతిలో ఇలాంటి కవితలు రాస్తూ ఉంటుంది స్వేచ్ఛ. అందుకే స్వేచ్ఛను తన మిత్రులందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు స్వేచ్ఛ మరణించింది, ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలిసి ఒక్కసారిగా జర్నలిస్టులందరూ ఆవేదనకు గురవుతున్నారు. స్వేచ్ఛ ఏంటి, ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, నిజమా అబద్ధమా, స్వేచ్ఛేనా, ఇలా వాకప్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు స్వేచ్ఛ తల్లిదండ్రులు స్వేచ్ఛ మరణానికి కారణం ఆమె కలిసి ఉంటున్న పూర్ణచంద్రరావు స్వేచ్ఛను మరణించే విధంగా ప్రోద్బలానికి గురి చేశారు, ఆమె బ్రెయిన్ వాష్ చేశాడు అని ఆమె తల్లి కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, స్వేచ్ఛ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఈ మరణానికి కారకులు ఆమెను మరణించే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారు అని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆత్మహత్యే, కానీ ఆత్మహత్యకు పురుగొల్పారు అని చెప్తున్నారు. సో ఆమె ఫోన్ కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఏదైనా డేటా ఉందా? ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి దగ్గరే ఉన్నట్టున్నారు. పోస్ట్మార్టం పూర్తయిందా? ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ రోహిత్, కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులతో పాటుగా స్వేచ్ఛ తండ్రి గాంధీ మార్చురి వద్దకు చేరుకున్నారు. పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో పోస్ట్మార్టం పూర్తయిన అనంతరం స్వేచ్ఛ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించున్నారు. అయితే ఇంతకు ముందు ఏదైతే చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్ణచందర్తో ఉన్న విభేదాల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల స్టేట్మెంట్తో పాటుగా స్వేచ్ఛ కూతురి స్టేట్మెంట్ కూడా, ఎందుకంటే చివరిగా ఆమెతో కొన్ని అంశాలు స్వేచ్ఛ ఆమెకు చెప్పడం, ఎందుకంటే రీసెంట్గా ఆమె అన్నామలై పూర్ణచందర్తో కలిసి అన్నామలై ట్రిప్ వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆమె కొన్ని అంశాలను, కొన్ని ఫోటోలు
ఫోటోలను వాటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. స్వేచ్ఛ ఫోన్ని కూడా సీజ్ చేసినటువంటి పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించిన అనంతరం అందులో చివరిగా ఎవరితో మాట్లాడింది, వాట్సాప్ చాటింగ్ ఏంటి, ఆమె ఆత్మహత్య గల కారణాలు ఏంటి అంశాలను కూడా పూర్తిగా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తులు తేలాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పూర్ణచందర్ తమ కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ అంశాలు తమతో పంచుకుంది, కానీ మేము ఎన్నోసార్లు ఆమెకు హెచ్చరించినా కూడా ఆమె అందులో నుంచి బయటకు రాలేకపోయిందన్న అంశాలు కూడా తల్లిదండ్రులు తమ స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్ణచందర్ ఇంతకు ముందు అనేక మంది అమ్మాయిలను కూడా 2-3 అమ్మాయిలను ఇదే తరహాలో మోసం చేసినట్లుగా కూడా తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో తమ స్టేట్మెంట్లో చెప్పారు. సో అనేక మార్లు తమ కూతురితో విభేదాలు వచ్చినప్పుడల్లా తాము సర్ది చెప్పే ప్రయత్నం చేశాం. తరచూ చిక్కడపల్లిలో ఉన్నటువంటి నివాసానికి కూడా తను వచ్చేవాడు, మాట్లాడేవాడు అన్న అంశాలు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి తమ కూతురు కూడా కొన్ని కీలక అంశాలు స్టేట్మెంట్లో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో వీటి ఆధారంగా పూర్తిగా చిక్కడపల్లి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ని సీజ్ చేయడంతో పాటుగా రీసెంట్గా ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది, పూర్ణచందర్తో ఉన్న విభేదాలే కారణమంటూ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్ణచందర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోస్ట్మార్టం ప్రక్రియ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎంతో మందికి ఆదర్శంగా ఉండే స్వేచ్ఛ, ఎంతో ధైర్యవంతురాలు, అనేక సామాజిక అంశాలపై చైతన్యం కలిగించే విధంగా మహిళల హక్కులు, స్వేచ్ఛ అనే అంశాలపైన కూడా ఆమె అనేక మార్లు జర్నలిస్ట్గా ఉంటూ, యాంకర్గా ఉంటూ అనేక అంశాలపై స్పందించే స్వేచ్ఛ ఒక్కసారిగా ఆమె ధైర్యం కోల్పోయి విగత జీవిగా పడి ఉండడంతో యావత్తు జర్నలిస్టు లోకం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. గాంధీ మార్చురి వద్దకు ఆమె సన్నిహితులు, జర్నలిస్టులు కూడా అనేక మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూద్దాం. ఆమె ఎన్నో సామాజిక అంశాలపైన ఆమె స్పందిస్తూ ఎన్నో కవితలు, రచనలు చేసింది. ఎన్నో మట్టిపూలు అనే బుక్ని ఆమె స్వయంగా రచించింది. అనేక సామాజిక అంశాలపై ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కవిత రాసింది. అదొక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి పోకు, నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు, కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతుంటుంది, ఎదురు చూస్తుంది, ఎద బరుమొస్తుంది, అలసిపోతుంది, అలిగిపోయింది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. ఆమె ఎంతో అంతర్లీనంగా ఆమె సామాజిక స్పృహ కావచ్చు, ఆమె సామాజిక చైతన్యంతో ఎన్నో కవితలు రాసింది. జర్నలిస్ట్గా కూడా అనేక మందిని చైతన్యం కలిపే విధంగా ఆమె వార్తలు కూడా చదివేదన్న అంశాలు కూడా వస్తున్నాయి. ఆమె చివరిగా ఆమె రాసినటువంటి అందులో కూడా ఎంతో అంతరార్థం ఉంది. శవమైపోతుంది అంటూ కూడా ఆమె ఒక ఉండకుండా పోకు కాలానికి సంబంధించిన అంశమే కావచ్చు, ఆమె అనేక అంశాలపైన ఈ విధంగా రచనలు చేసింది. కానీ చివరిగా ఆమె విగత జీవిగా శవమైపోయి ఈరోజు మనకు ఎంతో బాధగా ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురిని ఎంతో చైతన్యంగా వామపక్ష భావజాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో సమాజంలో ఒక మహిళ ఎలా ఉండాలి, చైతన్యంతో ఉండాలి, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలతో వాళ్ళు ఆ కూతురిని పెంచారు. సో ఆమె అదే చైతన్యంతో ముందుకు వెళ్ళింది. జర్నలిస్ట్గా ఎన్నో సామాజిక అంశాలపై స్పందిస్తూ ఆమె ముందుకు వెళ్ళి ఎంతోమందిని చైతన్యం చేసింది.